కూర్చోండి. సార్, మీరెందుకు ఆకాష్ని తీసుకొచ్చారు? వాడేం చేశాడు? వాడు చాలా మంచివాడు సార్. వాడు ఎలాంటి తప్పు చెయ్యడు. చూడండి, మీరు టెన్షన్ అవ్వకుండా ఉండండి. మీ అబ్బాయి ఆకాశే అనితని చంపుంటాడని అనుమానిస్తున్నా. లేదు లేదు, ఇది నిజం కాదు. మా అబ్బాయి ఎవరిని తలెత్తి కూడా చూడడండి. వాడేలా చంపుతాడు? మీకో విషయం తెలీదనుకుంటాను. మీ కొడుకు ఆకాష్కి అనితకి గత 6 నెలలుగా అఫైర్ ఉంది. అందుకే వాడు తన ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. మర్డర్ జరిగిన ఆ రోజు రాత్రి కూడా అనితని చూడ్డానికి వెళ్ళాడు. మీరేమంటున్నారు సార్? నిజమే. మా అబ్బాయి అలాంటి వాడు కాడు. వాడు ఎదుటి వాళ్ళని చంపే మనస్తత్వం కాదు. ఖచ్చితంగా మీరేదో తప్పుగా అర్థం చేసుకుని వాడిని తీసుకొచ్చారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. నేను ఒక్కసారి వాడిని చూస్తాను సార్. నా కొడుకుని ఒక్కసారి చూస్తాను సార్. ప్రస్తుతానికి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ మీకు మాట ఇస్తున్నాను, మీ కొడుకు ఏం తప్పు చేయలేదు అంటే వాడికి ఏ శిక్ష పడదు. కానీ ఇప్పుడు మేము వాణ్ణి ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఎవ్వరూ చూడకూడదు. దయచేసి ఇంటికెళ్ళండి. సార్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నేనేం తప్పు చేశాను? అమాయకుల్లాగా మాట్లాడుతున్నావేంటియా? ఎందుకంటే నువ్వు అనితని చంపేశావురా. మర్యాదగా నిజం చెప్పు. సార్ సార్, నేను అనితని చంపలేదు సార్. అలాగా? అయితే నువ్వు చంపలేదు? లేదు సార్. అయితే తను చనిపోవడానికి ముందు నీకెందుకు ఫోన్ చేసింది? మీరు రాత్రుల్లో గంటలు మాట్లాడారు. ఎందుకు చెప్తావా చెప్పవా? సార్ లేదు సార్, నన్ను కొట్టద్దు. నేను జరిగింది మొత్తం చెప్పు. మొత్తం చెప్పు. యాక్చువల్లీ సార్, నాకు ఇంకా ఆ అనితకి అఫైర్ ఉంది సార్, గత 6 నెలలుగా. సార్, నేనెప్పుడు చదువుకుంటూనే ఉంటాను సార్. అనిత బాల్కనీకి వస్తుంది. నేను తనని చూసి నవ్వుతూ ఉంటాను. పాపం తను ఒంటరిగా ఉండిపోయింది సార్. రాజీవ్ తన పనుల కోసం ఊర్లు తిరుగుతూ ఉంటారు. నేను చదివి బాగా అలసిపోయాను. నాకు కూడా బ్రేక్ కావాలనిపించింది. అలాగే మేమిద్దరం ఒకరికొకరం దగ్గరయ్యాం. ఇక మెల్లగా కలుసుకోవడం మొదలుపెట్టాం సార్. మేమిద్దరం ఇంటిమేట్ అయ్యాం సార్. కానీ దానివల్ల నేను చదువులో కొంచెం వెనకబడిపోయాను సార్. సార్, నేనెప్పుడూ అనిత గురించి ఆలోచిస్తూ తను బాగుండాలని అనుకుంటాను సార్. సార్, మా అమ్మ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను బాగా చదువుకొని ఆఫీసర్ అవుతాను, యూపీఎస్సీ ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తాను అని. కానీ ఈసారి యూపీఎస్సీ ఎగ్జామ్ నేను బాగా రాయలేదు సార్. నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డాను. చివరికి నా భయమే నిజమైంది సార్. నేను ఫెయిల్ అయిపోయాను సార్. ఆ రోజు రాత్రి అనిత మొండికేసింది. నన్ను ఇప్పుడే కలవాలంది. నేను రావడం కుదరదని చెప్పాను. కానీ తను నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నేను తన కోసం తన ఇంటికి వెళ్ళకపోతే తనే మా ఇంటికి వస్తానని చెప్పింది. మీ అమ్మని నువ్వే మేనేజ్ చేసుకోవాలని చెప్పింది. నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తను నా ఇంటికి వచ్చేస్తానని. సార్, నేను భయపడ్డాను సార్. ఈ విషయాలన్నీ అమ్మకి తెలిసిపోతాయని భయపడ్డాను. అందుకే సార్, నేను ఆ రోజు రాత్రి అనిత ఇంటికి వెళ్ళాను. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చి మా ఇంట్లో పడుకున్నాను సార్. అప్పుడు పొద్దున లేచి చూసేసరికి అనిత వాళ్ళ ఇంట్లో 7లా పడిపోయి ఉంది. నేను నిజం చెప్తున్నాను సార్. నేను అనితని అస్సలు చంపలేదు. నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అని మేము కనిపెడతాం. కానీ మేము కనిపెట్టేంత వరకు నువ్విక్కడే ఉండాలి. అర్థమైందా?
సార్ ఒకళ్ళు ఆకాష్ చెప్పింది నిజమైతే అనితాని చంపింది ఎవరు? తనకంత క్లోజ్ అయిన వాళ్ళెవరూ లేరు కదా. అది నిజమే. కానీ ఆకాష్ మాటలు వింటే రాజు ఇంకా అనితకి చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. అది కూడా ఫ్యామిలీకి రాజు టైం ఇవ్వట్లేదు అన్నదాని మీద, ముఖ్యంగా అనిత కోసం. అందుకే అనిత ఆకాష్తో అఫైర్ పెట్టుకుంది. ఒకవేళ రాజు అనిత ఆకాష్ కలిసి ఉన్నప్పుడు చూసుండాలి. అప్పుడు కోపంతో అనితని చంపుండాలి. అవకాశం ఉంది సార్, ఎవరైనా చంపుండొచ్చు. నువ్వు పంచే రవి, ఈ రాజీ కాల్ డీటెయిల్స్ మొత్తం తీసుకో. వాడికి తెలిసిన అందరితోనూ మాట్లాడు. వాడి జాతకాన్ని బయటికి తీసుకురా. తర్వాత నిజంగా ఆ రోజు రాత్రి వాడు ఇక్కడే ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా అని కనుక్కో. సరే సార్, ఓకే. జై హింద్ సార్. జై హింద్ సార్, ఆకాష్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. పంపించు. ఎస్ సార్. కూర్చోండి. సార్, మీరెందుకు ఆకాష్ని తీసుకొచ్చారు? వాడేం చేశాడు? వాడు చాలా మంచివాడు సార్. వాడు ఎలాంటి తప్పు చెయ్యడు. చూడండి, మీరు టెన్షన్ అవ్వకుండా ఉండండి. మీ అబ్బాయి ఆకాషే అనితని చంపుంటాడని అనుమానిస్తున్నా. లేదు లేదు, ఇది నిజం కాదు. మా అబ్బాయి ఎవరిని తలెత్తు కూడా చూడడండి. వాడేలా చంపుతాడు? మీకో విషయం తెలీదనుకుంటాను. మీ కొడుకు ఆకాష్కి అనితకి గత 6 నెలలుగా అఫైర్ ఉంది. అందుకే వాడు తన ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. మర్డర్ జరిగిన ఆ రోజు రాత్రి కూడా అనితని చూడ్డానికి వెళ్ళాడు. మీరేమంటున్నారు సార్? నిజమే. మా అబ్బాయి అలాంటి వాడు కాడు. వాడు ఎదుటి వాళ్ళని చంపే మనస్తత్వం కాదు. ఖచ్చితంగా మీరేదో తప్పుగా అర్థం చేసుకుని వాడిని తీసుకొచ్చారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. నేను ఒక్కసారి వాడిని చూస్తాను సార్. నా కొడుకుని ఒక్కసారి చూస్తాను సార్. ప్రస్తుతానికి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ మీకు మాట ఇస్తున్నాను, మీ కొడుకు ఏం తప్పు చేయలేదు అంటే వాడికి ఏ శిక్ష పడదు. కానీ ఇప్పుడు మేము వాణ్ణి ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఎవ్వరూ చూడకూడదు. దయచేసి ఇంటికెళ్ళండి. సార్ సార్, ఈ రాజీవ్ గురించి అడిగి తెలుసుకున్నాను. తన లైఫ్లో తనకు కావాల్సింది డబ్బు, ఇంకేం అక్కర్లేదు. సార్, అతను ఇక్కడి నుంచి బయలుదేరింది అయితే వాస్తవమే, కానీ అక్కడికి వెళ్ళలేదు. దాని అర్థం తను ఇక్కడే ఉన్నాడు. ఏదో హోటల్లో తన గర్ల్ ఫ్రెండ్తో పాటు ఉన్నాడు. మంచి విషయమే. అలా అయితే రాజీవ్ కూడా అఫైర్ ఉందన్నమాట. ఎస్ సార్. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నాకు తెలిసిన అన్ని విషయాలు మీకు చెప్పేశానుగా. నీ భార్యని ఎందుకు చంపావని అడుగుతావని పిలిపించాను. వాట్? అవును సార్, నా భార్యని నేనెందుకు చంపుకుంటాను? సార్, ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను, నేను ఆ రోజు రాత్రి బయట ఊరికి వెళ్ళాను అని. అలాగా? ఎక్కడికెళ్ళావు? పోనీ నేను చెప్పనా? నువ్వు అలహాబాద్కి వెళ్ళావని మాతో చెప్పావు, కానీ నువ్విక్కడే ఉన్నావు, ఇదే ఊర్లో. సార్, ఎందుకు అబద్ధం చెప్పావు? నేను భయపడ్డాను. అనితకి ఆకాష్కి అఫైర్ ఉందని నీకు తెలుసుగా? ఏంటి సార్? సార్, మీరు ఏమంటున్నారు? అసలు నా అనిత అలాంటి మనిషి కాదు. తను చాలా అమాయకురాలు, చాలా నిజాయితీపరురాలు. అవును, నేను నిజంగా తనతో టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ మా ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. లేదు లేదు, ఎలాంటి అండర్స్టాండింగు లేదు. అనితకి నువ్వు అస్సలు టైం ఇవ్వలేదు. అందుకే తను ఒంటరిగా ఫీల్ అయింది, ఆకాష్తో అఫైర్ మొదలుపెట్టింది. ఈ విషయం నీకు తెలిసిన వెంటనే కోపంతో తనని చంపేశావు. సార్, ఇలా చూడండి, తన అఫైర్ గురించి నిజంగా నాకు తెలీదు.
నేను తన్ని నిజంగా చంపలేదు సార్, నిజం సార్. అంతేకాదు నా కొడుకుని నేను ఎందుకు చంపుకుంటాను మీరే చెప్పండి. నేను చెప్పేది దయచేసి నమ్మండి సార్. ఆ రోజు రాత్రి నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఒక హోటల్ రూమ్లో ఉన్నాను. మీకు నమ్మకం కలగకపోతే మీరే ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. సార్ నేను ఎవరిని చంపలేదు సార్. మేడం, నేను నా కొడుకు ఆకాష్ని చూడాలి. వాడి కోసం భోజనం తీసుకొచ్చాను. నిన్నటి నుంచి వాడు ఆకలితో ఉంటాడు కదా. మీరిప్పుడు కూర్చోండి, సార్ వస్తారు, ఆయనతో మాట్లాడి మీకు చెప్తాను. సార్ నాకెందుకో ఈ రాజీవే చంపేసి ఉంటాడేమో అనిపిస్తోంది. ఏవైనా జరుగుండొచ్చు. ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తేనే ఇది కన్ఫర్మ్ అవుతుంది. మార్నింగ్లోగా రిపోర్ట్ వచ్చేస్తుంది. గుడ్. అనితని అసలు ఎవరు చంపారన్న విషయంలో మేము చాలా కన్ఫ్యూషన్ అయిపోయాం. మోటివ్ ఆకాష్ ఇంకా రాజీవ్ వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా నా దగ్గర ఎటువంటి ఆధారాలు సాక్ష్యం లేదు. అందువల్లే నేను నా డిపార్ట్మెంట్ ఫారెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాం. సరే, అది నేను చూసుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను. సార్ ఫారెన్సిక్ రిపోర్ట్. సార్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కత్తితోనే చంపారని ఉంది. అయితే ఆకాష్ ఇంట్లో దొరికిన కత్తితోనే చంపారన్న దాని మీద 90% ఛాన్సెస్ ఉన్నాయి. మరైతే ఆకాశే చంపుంటాడా? పద వెళ్దాం. ఎస్ సార్. చెప్పురా, చెప్పు. చలాపు, మర్యాదగా నిజం చెప్పరా. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం నీ ఇంట్లో దొరికిన కత్తితోనే అనితాని చంపావని తెలిసింది. చెప్పు. సార్ మీరు నన్ను చంపినా సరే నేను అనితని చంపలేదనే మీకు చెప్తాను సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, దయచేసి నన్ను నమ్మండి. పద రవి.